హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మేము శనివారవాడ ఫోర్ట్కి వచ్చున్నాం. బాజీరావ్ మస్తాన్ ఈ సినిమాలో బాజీరావ్ కట్టిన ఇదే ఆయన కట్టిన కోట. బాజీరావ్ 1 కట్టిన కోట. ఇది పూణేలో. ఈరోజు సండే అవడం వల్ల ఫుల్ రష్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను. పర్ అడల్ట్ వచ్చేసి 49 రూపీస్ పడింది. అందులో బుక్ చేసాను. క్రౌడ్ అయితే ఈరోజు బీభత్సంగా ఉంది. అస్సలు సగం పూణే ఈడే ఉన్నట్టుంది. వామ్మో, ఏంది ఇంతమంది ఉన్నారు. బట్ టికెట్స్ అయితే మనకి ఆన్లైన్. బట్ ఏంటంటే మా చేతిలో బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ని లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు. ఇంకెక్కడన్నా ప్లేస్ చేయాలో కూడా తెలియట్లేదు. చూద్దాం. ఇదే ఫోర్ట్ ఎంట్రీ. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇదే బాజీరావ్ 1 స్టాచ్యూ అన్నమాట. ఇది మ్యాక్సిమం స్టోన్తోనే కట్టారు. తర్వాత లోపల కొంచెం ఇటుక యూజ్ చేసి కట్టారంట. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. టైం వచ్చేసి 4 అయింది ఈవినింగ్. ఈరోజు సండే. ఇదే ఫోర్ట్ ఫ్రంట్ వ్యూ. చూసారు, అక్కడ ఇటుకలతో కట్టింది. సగం మాత్రం స్టోన్తో కట్టేశారు. దాని తర్వాత ఇలా ఇటుకలు యూజ్ చేసి కట్టారు. ఇక్కడ ఉంది చూడండి. అండ్ అదే బాజీరావ్ స్టాచ్యూ. దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది చూడండి. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి పూణే రైల్వే స్టేషన్కి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ ఇదే బాజీరావ్ 1 స్టాచ్యూ. ది ఫోర్ట్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అంటే పైనుంచి వ్యూ చూడడానికి. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి 1713లో ఏమో స్టార్ట్ అయింది. బాజీరావ్ 1 పేష్వా అంటే ఈ రాజు కట్టారనమాట. సో బాజీరావ్ 1 తర్వాత నారాయణరావు అనే ఆయన పాలించాడు. నారాయణరావు అనే పేష్వా పాలించాడు అనమాట ఈ కోటని. ఆయన్ని రఘునాథ్ రావు అనే వాళ్ళ అంకుల్ చంపేశారు, అంటే చంపించారు. సో దాని తర్వాత 1818లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి కోట దాదాపు కాలిపోయిందంట. ఆ తర్వాత గవర్నమెంట్ తీసుకొని దీన్ని ఇలా కొంచెం రీమోడల్ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఫుల్ మూన్ డే ఏదో అరుపులు అలా వినిపిస్తుంటాయి అనమాట. అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే నారాయణరావే అలా చేస్తున్నారు, అలా అరుస్తున్నారు, కాపాడండి అంకుల్ అని రకరకాలుగా వినిపించేటువంటి అరుపులు. సో ఇప్పటికే వినిపిస్తున్నాయంట ఫుల్ మూన్ డే రోజు అలా. సో అట్ లాస్ట్ హోటల్లోకి వచ్చేసాం. ఈరోజు ఒక 10వ హెలికాప్టర్ ఈరోజు చూడడం ఇక్కడ పూణేలో. పొద్దున ట్రైన్ దిగినప్పటి నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఫోర్ట్ పైకి ఇలా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మొత్తం ఇలా గార్డెన్ కనిపిస్తుంది కిందకి. పూణే కోటలో అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేశారు. చల్లగానే ఉన్నాయి. ఫోర్ట్లో అయితే గార్డెన్ పర్లేదు, బట్ అంత బాగా ఏం లేదు. బట్ పర్లేదు, బాగానే ఉంది. అయినా మనం మహారాష్ట్రకి వస్తే మనకి ఎక్కువ కోటలే కనిపిస్తాయి. సో పూణేలో అయితే ఇదే పెద్ద కోట. సో పైన ఎక్కచ్చు అనమాట. పైకి అలా అక్కడికి ఎక్కడానికి ఇక్కడ రూట్ ఉంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ పైకి ఎక్కేయచ్చు. ఇది బయటికి ఎగ్జిట్, క్లోజ్ చేసింది. బా చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ. వావ్, రూట్ అయితే బాగుంది. బట్ ఇక్కడంతా యూరినేట్ చేశారు, స్మెల్ వస్తుంది.
దా వెళ్దాం, దా పైకి రా. ఇదంతా ఇటుకతో కట్టారు, అక్కడి వరకు స్టోన్తో కట్టారు, ఇక్కడ నుంచి ఇటుకతో కట్టారు. ఇంకొక 10 yearsకి 300 years కంప్లీట్ అవుతాయి ఈ ఫోర్ట్కి. సో పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు బయటికి, బయట ఉన్న మొత్తం ఏరియా. ఇదే ఫోర్ట్ లోపల. అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే, టైం వచ్చేసి 4:30 అవుతుంది. మాకు 6కి ముంబై ట్రైన్ ఉంది. 5 కన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్కి వెళ్ళేసరికి 5:50, 5:45 అవుతుంది. ఆ తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కేసి చలో ముంబై. మెయిన్ థింగ్ ఈరోజు సండే కదా, ఆదివారం శనివారం ఫోర్ట్కి వచ్చాను. శనివారం వచ్చింటే బాగుండు, శనివారం ఫోర్ట్ శనివారం. ఇక్కడ దాకా ఫోర్ట్ ఉంది, మళ్ళీ నార్మల్గా రోడ్డు, జనాలు, హడావిడి, మళ్ళీ ఇక్కడ అంతా ప్రెజెంట్గా. సో మనం ఆ కింద ఉన్న ఎంట్రీ నుంచి వచ్చాము ఇట్లా, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎగ్జిట్ ఉంది వెళ్ళడానికి, కిందకి వెళ్ళడానికి. ఇలా కూడా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం నీట్గా ఉంది, అంటే వెలుతురు పడుతుంది కాబట్టి నీట్గా ఉంది. ఆ చీకటి ఉంది కాబట్టి కొంచెం గలీజ్ చేశారు. అక్కడ మనకి ఈవినింగ్ లేజర్ షో, లైట్ షో జరుగుతుంది. అక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్నమాట. సో అదొక ఆడిటోరియం లాగా అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఇదేంటో మనకు తెలియదు, ఏంటో ఇక్కడ హోల్స్గా ఉంది. ఓకే, వాటర్ ఫౌంటైన్ అన్నమాట ఇది, వాటర్ ఫౌంటైన్. ఈ ఫోటో చేసి 1732లో కట్టడం కంప్లీట్ అయింది. ఆ తర్వాత 1732 నుంచి 1818 వరకు మరాఠాలు పరిపాలించారు. ఆ టైంలో 1000 మందికి పైగా జనాలు ఉండేటోళ్ళంట. అక్కడ చూపి 1000 మందికి పైగా ఇక్కడ జనాలు అకామిడేషన్ అయ్యేటోళ్ళంట. ఇది వచ్చేసి బాజీరావు మస్తాని మూవీలో చూపించినట్టే బాజీరావు 1 కట్టాడు అనమాట. ఆ తర్వాత నారాయణరావు, ఆ తర్వాత మరి మరాఠాలు పరిపాలించారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి ఇది ఇలా ఉంది. సో ఇంకేంటైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.